దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు ఉదయం నుండి ఈ సాయంకాల సమయం వరకు మనకి క్షేమాన్ని, ఆయన సన్నిధిని, సంరక్షణను దయచేసి ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి మనందరం ఏకీభవించి ప్రార్థించడానికి ఆయన మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తున్నాం. కీర్తనకారుడైనటువంటి దావీదు గారు 4వ సంకీర్తన 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు అని దేవునిని గూర్చినటువంటి ఒక గొప్ప మాటను ఆయన తన కీర్తనలో వ్రాస్తారండి. ఆయన కీర్తన రాస్తున్నటువంటి సమయంలో దావీదు గారికి ఎన్నో పోరాటాలు కలిగాయి. శత్రు భయాలు, యుద్ధ భయాలు, తన మామ అయినటువంటి సౌలు తరుముతూ ఒక ప్రాంతంలో ఉండనివ్వకుండా అతను తరుముతున్నటువంటి ప్రతి ప్రాంతానికి వెళుతూ దావీదు గారు తన జీవితాన్ని ఆ రీతిగా కొనసాగిస్తున్నారు. అలాంటి సమయంలో నెమ్మదిగా పండుకొని నిద్రపోదును అంటున్నారు. మనకున్న సమస్యలు మనకి నెమ్మది కలిగిన నిద్రను కలగనివ్వండి. మనము ఒంటరిగా ఉన్నప్పుడు సురక్షితంగా ఉంటామో లేదో అని మన బంధువులు, మన కుటుంబ సభ్యులు భయపడే పరిస్థితులు కొన్ని మనం ఎదుర్కొంటూ ఉంటాం. కలిగిన శ్రమలను బట్టి ఏదైనా అయిపోతారేమో ఒంటరిగా ఉంటే అనేటువంటి భయాలు వారికి కలుగుతూ ఉంటాయి. దావీదు గారికి ఎన్ని శ్రమలు కలిగినా, తనకు తోడుగా ఎవ్వరూ లేకపోయినా ఆయన దేవునితో సహవాసం చేసినటువంటి వ్యక్తి. అందుకే ఆయన నెమ్మదితో పండుకొని నిద్రపోదును అంటున్నారు. అటువంటి దైవీకమైనటువంటి నెమ్మదిని దావీదునకు దేవుడు దయచేశారు. సురక్షితంగా నేను నివసిస్తాను, నేను ఒంటరిగా ఉన్నా భయపడను అంటున్నారు. అంటే ఒంటరి పోరాటంలో జంటగా నా దేవుడు ఉంటాడు అనేటువంటి స్థిర విశ్వాసమే దావీదు గారిని ప్రతి శ్రమ నుండి తప్పించింది. ఈరోజు మనం కూడా ఒంటరి పోరాటంలో ఉన్నాం. అలాగే నెమ్మది లేనటువంటి నిద్రలను మనం గడుపుతూ ఉన్నాం. ఎంతోమందికి ఆలోచనలు బట్టి, బాధ్యతలను బట్టి, ఒత్తిళ్లను బట్టి నిద్రలేమితో ఎందరో కన్నీరు కార్చేవారు ఉన్నారు. మాకొక గంట నిద్ర కలిగితే బాగుండును అని ఎంతో కలవరపడేవారు ఉంటారు. ఇంకా యవనస్తులైతే వారు మొబైల్స్ చూస్తూ సమయాన్ని అంతటినీ కూడా, వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నటువంటి దుర్దినాలలో మనం ఉన్నాం. అలాంటి పరిస్థితిలో మన కుటుంబానికి కంచె ఎంతో అవసరమండి. ఆ కంచె ప్రార్థన ద్వారా మాత్రమే మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. అందుకే అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవు, కృపగలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన ఉదయకాల సమయం నుండి, మధ్యాహ్న సమయం నుండి, సాయంకాల సమయం నుండి ఈ రాత్రికాల సమయం వరకు మీ కృప అపారముగా మా ఎడల కృమ్మరించినందుకై మీకు వందనాలు. ఎందరైతే ఉదయకాల ప్రార్థనలో ఏకీభవించి మీ మాటల ద్వారా ఈ దినం బలపరచబడ్డారో, మరలా సాయంకాలపు కృతజ్ఞత ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో వారందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎందుకంటే ఈ దినమంతయు మీరు చేసిన మేళ్లను బట్టి, క్షేమాన్ని బట్టి మా యజమానులు మరలా గృహానికి రావడానికి, మా పని పాటలలో మీరు మాకు సహాయంగా ఉండి మమ్మల్ని సురక్షితంగా నివసింపచేసినందుకు, మా యొక్క పిల్లలు స్కూళ్ళ నుంచి, కాలేజీల నుంచి మరలా వారు మా గృహాలకి రావడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ప్రార్థన ద్వారా వర్ధిల్లినట్లుగా నా తండ్రి ప్రతి ఒక్క ఆత్మీయ కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి. ప్రార్థన లేకుండా ఏ కుటుంబాలు వర్ధిల్లవు, ఏ కుటుంబాలు తప్పించబడవు కనుక ప్రార్థన శక్తిని ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి కృపనివ్వండి. ప్రార్థన పట్ల నిర్లక్ష్యాన్ని, అశ్రద్ధని, సోమరితనాన్ని
ప్రతి ఒక్కరిలో నుండి మీరు తొలగించండి. దైవీకమైన ప్రత్యక్షతలను దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో మీ ఎందరైతే కలవరంతో ఉన్నారో, నిద్రలు పట్టక మానసిక ఒత్తిళ్లతో, అప్పుల భారాలతో, బలహీనతలతో, రోగ భయాలతో, పరిస్థితుల ప్రభావాలతో నిద్రలేక ఏడుస్తున్న వారిని, అతిగా ఆలోచించే వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. అటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి జీవితంలో మాకు నిద్ర కూడా పట్టట్లేదు అని ఈ నిస్సహాయతలో ఏడుస్తున్న వారి పక్షాన మేము మొరపెడుతుండగా, అటువంటి వారందరిపైన నీ కృపనుంచండి అయ్యా. మీరు కునుకక నిద్రపోక మమ్మల్ని కాచి కాపాడే దేవుడు కనుక నీ ప్రియ బిడ్డలు ఎందరైతే మీ వైపు చూస్తున్నారో వారందరికీ చక్కటి నిద్రని, ఆరోగ్యకరమైనటువంటి నిద్రలను వారికి దయచేయండి. వారు నెమ్మదిగా పండుకోవడానికి ప్రభువా అపవాది తంత్రాల నుంచి వారిని విడిపించండి. చెడు ఆలోచనల నుండి వారిని తప్పించండి. భవిష్యత్తును గూర్చినటువంటి భయాలతో నిద్ర పట్టక ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. రోగాలతో మేము ఏమైపోతామో, కుటుంబాలు ఏమైపోతాయో అని కన్నీరు కారుస్తూ నిద్రలు లేకుండా వారిని మీరు దర్శించండి. చీకటి శక్తుల ప్రభావాలతో, భయాలతో, ఆందోళనలతో ఎందరైతే ఉన్నారో వారందరికీ కూడా నాయన మీరు స్వస్థతనివ్వండి. మీరు ధైర్యపరచండి. మీరు ప్రక్కనుండండి ప్రభువా. కుడి ఎడమడ మీరుండి వారిని ధైర్యపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆ రీతిగానే ఒంటరిగా ఎవరైతే ఉన్నారో వారి పక్షాన మీరుండండి ప్రభువా. సురక్షితంగా వారిని నివసింపచేయండి. ఎందరో యవ్వన బిడ్డలు ప్రభువా వారు రూమ్స్ తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు, హాస్టల్స్లో ఉంటున్నారు. యవనస్తులపైన ప్రత్యేకంగా నీ కృప నుంచండి అయ్యా. వారి కుడి ఎడమలకు త్రొట్టిల్లిపోకుండా రాత్రికాల సమయంలో మిమ్మల్ని స్తుతించి కృతజ్ఞత ప్రార్థన చేసుకొని దైవీకమైన భయముతో వారు నిద్రపోవాలయ్యా. పాపమునకు ఏమాత్రం వారు చోటు ఇవ్వకుండా, వారి నేత్రాలతో పాపాన్ని చూడకుండా, వారి చేతులతో పాపాన్ని చేయకుండా ప్రభువా వారి యొక్క మనసులను మీరు పవిత్రపరచండి. శుద్ధ జలమును వారిపైన చల్లి పవిత్రులుగా వారిని మార్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. రక్షణ లేక ఏడుస్తున్నవారు, హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనండి. ఎప్పుడు మా గృహాలకు వెళ్ళి మేము నిద్రపోతామా అని ఆశపడుతున్న వారి యొక్క కోరికను తీర్చండి ప్రభువా. దేవా నైట్ వాచ్మెన్స్గా ఉన్నవారు, నైట్ వర్క్స్ ఎవరైతే చేస్తున్నారో వర్కర్స్ అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి పని పాటలలో మీరు తోడుండండి ప్రభువా. నైట్ టైం డ్రైవింగ్ చేసే వారితో కూడా మీరు ఉండండి ప్రభువా. అపాయాలు, ప్రమాదాలు తొలగించండి ప్రభువా. ఏ ఒక్కరికి ఎలాంటి కీడు జరగొద్దు ప్రభా. క్షేమమైన ప్రయాణాలు దయచేయండి. ఎందరైతే ప్రయాణాలలో ప్రభా కంగారుతో ఉన్నారు అలాంటి వారికి కంగారు, కలవరాన్ని తగ్గించండి తండ్రి. యోసేపుకు కలల ద్వారా ఎలా అయితే తన యొక్క ప్రత్యేకతను మీరు బయలుపరిచారో మీ ప్రియ బిడలకు కూడా ప్రభా ఆయా నిద్రిస్తుండగా యోసేపుకి ఇచ్చినటువంటి భవిష్యత్తును గూర్చినటువంటి కలలను వారికి అనుమతించండి ప్రభా. వాటి ద్వారా నిరీక్షణ కలిగి ఇంకను ఆత్మీయతలో స్థిరముగా ముందుకు సాగిపోయే ధైర్యాన్ని ఆత్మీయ బిడలకి దయచేయండి తండ్రి. ఆ రీతిగానే ప్రభా దానియేలుకి పరలోకపు మర్మములను బయలుపరిచిన దేవా, ఈ అంత్యకాలాల్లో మేము ఎలా బ్రతకాలో, ఎలా ముందుకు వెళ్ళాలో మాకు తెలియదు ప్రభా. వాటన్నిటినీ కూడా మీరు బయలుపరచండి. జరగబోయే భవిష్యత్ జ్ఞానాన్ని దానియేలుకి ఇచ్చినట్లుగా నా తండ్రి ఆత్మీయుల బిడ్డల జీవితాల్లో కూడా అటువంటి కార్యాన్ని జరిగించండి. నిద్రిస్తున్నప్పుడు ప్రభా ఆత్మలో మేము ఉజ్జీవింపబడినట్లుగా ఆత్మ ప్రత్యక్షతను దయచేయండి. దైవీకమైనటువంటి కలలను మీరు మాకు దయచేయండి. పరలోకపు మర్మములను మాకు బయలుపరచండి. మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి ప్రతి ఈవిని కూడా మేము చూచున్నట్లుగా మా మనోనేత్రములు తెరవమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. విశ్వాసముతో ప్రార్థించే ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ప్రతి భయాన్ని గర్దిస్తున్నాం, ప్రతి రోగాన్ని గర్దిస్తున్నాం, ప్రతి వ్యతిరేకతను గర్దిస్తున్నాం. కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా రాత్రికాల సమయంలో గృహంలో అందరూ చేరి గొడవలు పెట్టుకుంటున్నవారు, కలహాలతో ఉన్నవారు, శాంతి లేకుండా ఉన్నవారు, భోజనాలు తినకుండా ప్రభా వారు ఎక్కడెక్కడికో వెళ్ళి
నలిగిపోయిన వారు, అశాంతికరమైన కుటుంబాల్ని శాంతితో మీరు నింపండి ప్రభా. అక్కడ పని చేస్తున్న ప్రతి దురాత్మను, కలవరపరిచే దురాత్మను, గొడవలు పెట్టే చీకటి ఆత్మలను అక్కడ నుంచి మీరు తోలివేయండి ప్రభా. ఆ కుటుంబానికి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదినివ్వండి. రాత్రికాల సమయంలో నీ సేవకులు ఎవరైతే ప్రభా ప్రార్థనలు చేస్తున్నారో, మినిస్ట్రీస్ కొరకు చేస్తున్నారు, పరిచర్యల కొరకు చేస్తున్నారు, ఆ యొక్క క్షేమము కొరకు పని చేస్తున్నారు, సేవకులందరి ప్రార్థన కూడా మీరు ఆలకించండి. దేశంలో క్షేమాన్ని ఇవ్వండి అయా, మా దేశంలో సమాధానమునివ్వండి అయా. మా దేశంలో కలుగుతున్నటువంటి ప్రతి కీడులు, అపాయాలు, కరువులు, ప్రమాదాలు, వరదలు, యుద్ధాలు సమస్తము నుండి మీరు కాపాడండి ప్రభువా. బోర్డర్లో మా కొరకు నాయన పోరాడుతున్న సైనిక దళానికి కూడా అవసరానికి అన్నీ జరుగునట్లుగా కృపతో జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేశ నాయకుల్ని జ్ఞాపకం చేసుకోనండి. వారికి మంచి పరిపాలన మీరు ఇవ్వండి, మంచి ఆరోగ్యాలను వారికి ఇవ్వండి. మీ యొక్క ఆలోచనలు వారు పొందుకొని సుపరిపాలన వారు అందించినట్లుగా వారికి క్షేమాన్ని, వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి ప్రభువా. నీ ఆత్మకార్యాన్ని జరిగించమని, మరి ముఖ్యంగా ఎందరైతే ప్రియులు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి హృదయాల్లో ఏ ఆలోచన పెట్టుకొని కృంగిపోతున్నారు, ఏది జరిగితే బాగుండునని ఆశపడుతున్నారో అవి మేలైతే వారి జీవితాలలో జరిగించి వారిని హెచ్చించమని ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఉదయాన్నే లేచిన ఆయన స్తుతి ఆరాధనలో మేము పాల్గొన్నట్లుగా కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి.